క్రీస్తునందున్న సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మనం బైబిల్ తరగతిలో ఈ సమయం ముందు న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించబోతున్నాం. యెహోషువ గ్రంథము మనం కంప్లీట్ చేసాము. ఈ రోజు నుంచి న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించబోతున్నాం. కాబట్టి అందరూ మీ యొద్దనున్న బైబిల్ ఓపెన్ చేసి పరిశీలించవలసిందిగా మనం చేస్తున్నాను. యెహోషువ గ్రంథం మనం ధ్యానించినప్పుడు యూదుల యొక్క చరిత్ర 350 సంవత్సరములు మొత్తం కవర్ చేస్తుంది. యెహోషువ మృతి పొందిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూడబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడబోతున్నాం. చూడండి, యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. ఇశ్రాయేలీలకి నాయకుడు ఉన్నాడా? ఇప్పుడు యెహోషువ చనిపోవడంతో ఇశ్రాయేలీలకు నాయకుడు లేడు. కాబట్టి నాయకుడిగా ఇప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంతకుముందు కూడా యెహోషువ నాయకుడికి ఉంచినప్పటికీ దేవుని యొక్క సూచనల మేరకే వారు ముందుకు సాగటం అనేది జరిగింది. కాకపోతే భూమి మీద భౌతికంగా నాయకుడు మాత్రం లేడు ప్రస్తుతానికి, ఎందుకంటే యెహోషువ చనిపోయాడు. ఇప్పుడు దేవుడే ఇశ్రాయేలీలకు సూచనలు ఇవ్వటం అనేది జరుగుతుంది. దేవుని యొక్క నాయకత్వంలో ముందుకి వీరు సాగటం అనేది ఇప్పుడున్న పరిస్థితి. చూడండి, యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేశారంట. 2వ వచనం, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు జయించబోయేటువంటి దేశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంట? యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను. వారు పోవలనని సెలవిచ్చను. యోధా వంశస్థులు వెళ్ళాలి, వెళ్ళి నేను చెప్పేటువంటి కనానీయులని మీరు పట్టుకోవాలి అని వారు ప్రార్థించినప్పుడు దేవుడు సెలవిచ్చాడనమాట వారికి. 3వ వచనం, అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, యోధా వంశస్థులకి సహాయం కావాల్సి వచ్చింది. తమ సహోదరులైన ఎవరితో మాట్లాడుతున్నారు? షిమ్యోనీయులతో మాట్లాడుతున్నారు సహాయం కొరకు. మనము కనానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి. మేము వెళ్ళేటప్పుడు మీరు కూడా మాకు సహాయం చేయాలి. మా వంతులోనికి మీరు కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. మేము మీకు, మీరు మాకు సహాయం చేయాలని. ఇరువురు సహోదరులే, యోధా షిమ్యోను. చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. సహోదరులు చెప్పినప్పుడు వింటారు కదా, ఐక్యతగా ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. దేవుడు సూచించినటువంటి కనానీయులను పట్టుకోవటానికి, జయించడానికి బయలుదేరారు ఇరువురు కలిసి. కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీలను వారికి అప్పగించను. దేవుడు అప్పగించాడు. మరి దేవుడు చెప్పిన వారి మీదకి వెళ్ళారు కదా వీరు. మరి దేవుడు ఎవరి మీదకైతే వెళ్ళమన్నాడో వారి మీదకి వెళ్ళినప్పుడు వీరికి ఓటమి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే యుద్ధం చేసేది దేవుడే. దేవుడిచ్చిన సూచనలు, దేవుడిచ్చినటువంటి సలహాలు ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పాటిస్తూనే ఉండాలి. ఇంకంతే. ఇశ్రాయేలీలు అలా చేసినప్పుడు దీవించబడ్డారు. దేవునితో సంబంధాన్ని సరిగ్గానే కొనసాగించారు. ఎప్పుడైతే వ్యతిరేకించారో వీరు కష్టాలు తెచ్చుకున్నారు. మరి అవన్నీ అనుభవాలు వీరికి ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్పినట్లు కనానీయుల మీదకి అలాగే పెరిజ్జీల మీదకి పంపించినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని అప్పగించాడంట. కనానీయులను, పెరిజ్జీలను వారికి అప్పగించను. గనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతం చేసిరి. బెజకు అనేది ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఆ పేరు ఏంటంటే, బెజకు అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. ఆ ప్రాంతానికి ఏమని పేరు వచ్చింది? బెజకు అని వచ్చింది. ఒక వ్యక్తి పేరు అనమాట, ఒక రాజు పేరు. ఆ ప్రాంతం మొత్తాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే బెజకు అనేవాళ్ళు. బెజకులో 10,000 మంది మనుషులను హతం చేసిరి. వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీలను హతం చేసిరి. అక్కడ ఉన్నటువంటి రాజు పేరేంటి?
బెజకులు ఎవరున్నారు? అదోని బెజకు రాజు అన్నమాట. అతను పట్టుకున్నారు యుద్ధం చేసి. అక్కడున్న కనానీలను పట్టుకున్నారు, పెరిజ్జీయులను హతం చేశారు. అక్కడున్న రాజు పేరేంటి? అదోని బెజకు. కాబట్టి ఆ రాజుని తీసుకొని ఇక బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు చూడండి, వాళ్ళందరూ హతం చేసి. అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. పారిపోతున్నాడంట అదోని బెజకు. రాజు పారిపోతుంటే వీరు వెంటబడి పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారు? మొట్టమొదటిసారి అతని కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. అదేంటి కాళ్ళు చేతుల బొటన వ్రేళ్ళు ఎందుకు కోసేస్తారు? వారికి యుద్ధంలో సహకరించేటువంటి వేళ్ళు అవి. బొటన వేళ్ళు లేకుండా పరిగెత్తగలరా? ఏమైనా వస్తువులు బరువైనవి మోయగలరా? బ్యాలెన్స్ చేయగలరా? చేయలేరు. అందుకే కాళ్ళు చేతులకు ఉన్నటువంటి బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజకు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం గుర్తుకొచ్చిందో మరి? అదోని బెజక్కి ఏదో గుర్తుకొచ్చింది, మాట్లాడుతున్నాడు ఇప్పుడు. తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొనుచుండిరి. ఏం గుర్తుకొచ్చింది బెజక్కి? అదోని బెజక్కి ఏం గుర్తుకొచ్చింది? ఒకప్పుడు 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతులు బొటన వేళ్ళు ఏం చేశాడంట? కోసేసాడంట. కోస్తే వారు అతని బల్ల కింద మొక్కలు ఏరుకుంటూ ఉండేవాళ్ళంట తమ కడుపు నింపుకోవటానికి. అంటే ఒకప్పుడు ఇటువంటి పని చేసింది ఎవరు? అదోని బెజకు ఇలాగే చేశాడంట. ఇప్పుడు తిరిగి అదే పరిస్థితి ఎవరికి వచ్చింది? ఆ రాజుకు వచ్చింది. అదోని బెజకు అదే పరిస్థితి వచ్చిందంట. వచ్చి గుర్తు చేసుకున్నాడు. చేతి యొక్క బొటన వేళ్ళు, కాలు యొక్క బొటన వేళ్ళు ఎప్పుడైతే కోసేశారో వెంటనే అదోని బెజకు ఏం గుర్తుకొచ్చింది? ఒకప్పుడు 70 మంది రాజులకు తాను చేసినటువంటి పని గుర్తుకొచ్చిందంట. అంతే కదా, మనం ఎప్పుడైనా సరే ఎవరైనా మన పట్ల అబద్ధం ఆడారు అనుకోండి, బాధ వేసింది అనుకోండి, మీరు అంతకుముందు ఎవరినన్నా అబద్ధం ఆడి బాధ పెట్టారనుకోండి, వెంటనే గుర్తుకొచ్చిందా రాదా? ఆ గుర్తుకొస్తుంది. ఎవరికన్నా మీరు అన్యాయం చేశారనుకోండి, అది గుర్తుండదు. మీ పట్ల ఎవరన్నా అన్యాయం చేస్తే మాత్రం బాగా గుర్తుకొస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎవరికైతే అన్యాయం చేశారో అది కూడా ఆ టైంకి గుర్తుకొచ్చింది. మంచి మనసు ఉన్న వాళ్ళేమో మారు మనసు పొందుతారు, ఇలా చేయకూడదు, దీనివల్ల నేను ఇప్పుడు ఎంతో బాధపడుతున్నానని మారు మనసు పొందుతారు. కఠిన హృదయులు, వాత వేయబడిన మనసాక్షి గలవారైతే ఆ పట్టించుకోరు. ఇంత బాధ కలుగుతుంది కాబట్టి నేను ఇతరుల ఎడల నేను అటువంటి బాధ పెట్టకూడదు అనుకుంటారు మంచివారు, మెత్తటి హృదయం ఉన్నవాళ్ళు. ఇక్కడ ఈ రాజుకి ఎప్పుడైతే చేతులు కాళ్ళు యొక్క బొటన వేళ్ళు ఎప్పుడైతే కోసివేశారో తాను ఒకప్పుడు చేసినటువంటి సంఘటన గుర్తుకొచ్చింది. 70 మంది రాజులకి కాళ్ళు చేతులు బొటన వేలు కోసేశాడంట ఈ అదోని బెజకు. చూడండి, అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. నేనేం చేశానో దేవుడు నాకు మరలా అదే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుని పొగిడాడా దేవుణ్ణా? ఇక్కడున్న పరిస్థితిని బట్టి ఇశ్రాయేలు చేశారని చెప్పట్లే. ఇక్కడ యూదులు, యోధావారు, షిమ్యోనీయులు చేశారని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరు? అదోని బెజకు. ఎవరిని గుర్తు చేసుకున్నాడు? నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. నేను ఎప్పుడైనా సరే మన జీవితాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అటువంటి పరిస్థితులు ఇతరులకు నీ వల్ల కలిగినాయి అనుకోండి, మారు మనసు పొందుతారా? నేను ఒకప్పుడు నా తోటి వారికి ఇలా చేశాను, నాకు ఇది తగును, నాకు ఇలా జరుగుట దేవుని దృష్టిలో న్యాయమే, నాకు న్యాయమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మనమైతే సనుక్కుంటాం, బాధపడతాం, గొణుగుతాం, నాకేంటి ఇలా జరిగిందని. కానీ మనం ఇతరుల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఆ సమయంలో అసలు గుర్తు అనేది గుర్తు చేసుకోవాలి, చేసుకొని మారు మనసు పొందాలి. వెంటనే ఈ రాజుకి ఒకప్పుడు 70 మంది రాజుల యొక్క బొట్టన వేలు కోసిన సంఘటన అనేది గుర్తుకొచ్చిందంట. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. యెరూషలేము తీసుకొచ్చారంట. ఆల్రెడీ
యెరూషలేము యెహోషువ సారథ్యంలో జయించబడిందా లేదా? జయించబడింది కదా. అక్కడ తీసుకొచ్చారన్నమాట. అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. అక్కడికి వచ్చిన తర్వాత యెరూషలేంలో చనిపోయాడంట ఆ రాజు. తర్వాత 8వ వచనం, యూదా వంశస్థులు యెరూషలేం మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణంను కాల్చివేసిరి. ఇది యెహోషువ సారథ్యంలో జరిగినటువంటి సంఘటనని మరలా ఇక్కడ చూపించారనమాట. మరలా రాయబడింది అంతే. తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదకి పోయి షేషయిని, అహీమానును, తల్మైని హతం చేసిరి. ఇదంతా చరిత్ర ఆల్రెడీ జరిగిందే, మరలా ఇక్కడ గుర్తు చేయటం అనేది జరిగింది. ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. 14వ వచనం, అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. ఇది జరిగిన చరిత్రనా? ఇప్పుడు జరుగుతుందా? న్యాయాధిపతులు ఇప్పుడు మనం చదివాం కదా, అక్కడ జరిగిందా? ఇప్పుడు ముందే జరిగిందా? ముందే జరిగింది. ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఈ 3 కుమారులు కూడా ఏమై ఉన్నారు? అనాకీల వంశస్థులు. అనాకీలను చూసి భయపడ్డారా లేదా ఇశ్రాయేలీలు? భయపడితే మనం తప్పకుండా గెలుస్తాము, దేవుడు మనకు వారిని అప్పగిస్తాడని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఎవరు? కాలేబు. కాబట్టి కాలేబుకి హెబ్రోన్ ప్రాంతాన్ని ఇచ్చారా లేదా? హెబ్రోన్ ప్రాంతాన్ని ఇచ్చారనమాట. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సేఫెరు. కాలేబు కిరియత్ సేఫెరును పట్టుకొని దాన్ని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాన్ అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. అంతకుముందు ఇచ్చినటువంటి దక్షిణ ప్రాంతం ఎలా ఉండేది? బీడు భూమిలాగా ఉండి అక్కడ వాటర్ అనేది సరిగ్గా ఉండేది కాదు. కాబట్టి మంచి భూమిని అడుగుతుందన్నమాట. కూడా జరిగినటువంటి చరిత్ర మరలా న్యాయాధిపతుల్లో మరొక్కసారి రాసి మనకు గుర్తు చేయటం అనేది జరిగింది. చూడండి, మరియు 10వ వచనం, మరియు యోధా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదకి పోయి షేషైని, అహీమానును, తల్మైని హతం చేసిరి. అది హెబ్రోను పేరు. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా. అక్కడ స్వాధీనం చేసుకున్న హెబ్రోను పేరేంటి? ఏమని పిలువబడేది? కిరియతర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయి, పూర్వం దెబీరు పేరు కిరియత్ సేఫెరు. మనం చదువుకున్నాగా, సేమ్ అదే వ్రాయబడింది. కాలేబు కిరియత్ సేఫెరును పట్టుకొని కొల్లబెట్టి వానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెండ్లి చేసేదని చెప్పగా, మరి ఆ ప్రాంతాన్ని ఎవరు కొల్లబెట్టి ఉంటారంటే చూడండి 13వ వచనం, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను. అతను ఇచ్చినటువంటి టార్గెట్ని ఎవరు రీచ్ అయ్యారు? ఒత్నీయేలు ఆ టార్గెట్ రీచ్ అయ్యాడు. మరి ఇప్పుడు కాలేబు ఏం చేయాలి? తన కుమార్తెను ఒత్నీయేలుకి ఇచ్చి పెళ్లి చేయాలి. దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాన్ అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె దీవెన దయచేయము. దీవెన అంటేనే మేలైనది అని అర్థం. మేలైన వాటిని ఏమంటారు? మనకు మేలు జరిగేది ఏదైనా సరే దీవెన. ఏంటో మరి ఆ దీవెన
ఆమె దృష్టిలో దీవెన అంటే ఏంటి? ఇక్కడ నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. ఇంకా ఎక్స్ట్రా అడుగుతుంది. ఓ పొలం నాకు మీరు ఇచ్చారు కాదంట్లా, దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రాంతం నాకు ఇచ్చారు, కానీ అక్కడ నీటి మడుగులు ఉన్నాయా? లేవు. దానివల్ల నాకు పెద్దగా ప్రయోజనం అయితే లేదు. నాకు ఏం కావాలి? నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఇట్లా దేవుడు అనాకీలను చూసి భయపడ్డ ఇశ్రాయేలీల యొక్క పరిస్థితిని దేవుడు చూసి చాలా బాధపడ్డాడు. ఎందుకని? యుద్ధం చేస్తుంది ఇశ్రాయేలీలా, అప్పుడు భయపడవచ్చు. తమంతట తాముగా తమ శక్తిని నమ్ముకొని, తన స్ట్రెంగ్త్ని నమ్ముకొని, తనకున్నటువంటి భారీ సంఖ్యను నమ్ముకొని ముందుకెళ్తే అలా అనుకోవచ్చు. ఇశ్రాయేలీలు దేవుని సహాయంతో జయించారన్న విషయాన్ని మర్చిపోయి వారు ఎవరిని చూసి భయపడ్డారు? అనాకీయులను, ఉన్నత దేవులను చూసి భయపడ్డారు. కానీ యెహోషువ కాలేబులు మాత్రము వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు ధైర్యంగా దేవుడు ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇస్తాడు, వారిని మనకు అప్పగిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కనబరిచారు. దేవుడు వెంటనే ఏమని తెలియజేశాడు? కాలేబుకి ఏ ప్రాంతం ఇవ్వాలి? హెబ్రోన్ ప్రాంతం కాలేబుకి ఇవ్వాలి స్వాస్థ్యంగా అని. అలాగే బెజకు ప్రాంతాన్ని వీరు స్వాధీనం చేసుకున్నారు. బెజకు ప్రాంతం అంటే ఆ ప్రాంతానికి పేరు ఎందుకు వచ్చిందన్నాను? అదోని బెజకు రాజు ఉన్నాడు అక్కడ, కాబట్టి ఆ ప్రాంతం మొత్తానికి బెజకు అనేటువంటి పేరు అనేది వచ్చింది. ఆ తర్వాత ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, న్యాయాధిపతుల గ్రంథం అంతా అయిపోయిన తర్వాత ఏముందని చెప్పాను? ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా. కాబట్టి నేను మరలా ఒకసారి చూపిస్తున్నాను. మరలా ఒకసారి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి ఒకసారి మనం ధ్యానిస్తున్నాం. చూడండి, అలాగే ఒత్నియేలు అక్సాను మధ్య జరిగినటువంటి సన్నివేశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా కాలేబు వేటిని పట్టుకొని వేటిని స్వాధీనం చేసుకున్నాడు, ఇవన్నీ మనం చూడాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. తర్వాత 16వ వచనం నుంచి మనము వచ్చే వారం ధ్యానిద్దాం. వచ్చే బైబిల్ తరగతిలో మనం 16వ వచనం నుంచి ధ్యానించబోతున్నాం.